హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అండి. ఇదైతే మీరు తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్దండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇది కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి వేసుకుందామండి. ఎక్కువగా ఘాటు ఉంటే 2 కానీ 3 కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, అలానే ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం జీడిపప్పును వేసుకోవాలండి. ఒక 15 నుండి 20 జీడిపప్పులను అయితే వేసుకోవాలి. నేనైతే 20 వేసుకున్నాను. ఇవి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాము. దీని మీద అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్గా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే కారాన్ని అయితే వేసుకుందామండి. నేనైతే ఆర్గానిక్ కారం వేస్తున్నాను, అందుకనే మాకైతే అంత మంటగా అయితే అనిపించదు, అందుకని ఎక్కువ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉడకపెట్టిన గుడ్డలను అయితే ఇందులోకి వేసుకోవాలండి. నేనైతే 4 గుడ్లు వేసుకున్నానండి. ఉడకపెట్టిన గుడ్లను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత రోస్ట్ అయితే అంత బాగా క్రిస్పీగా ఉండిద్దండి ఎగ్ అనేది. చూడండి, ఇలా కదుపుతూ ఉండాలి మొత్తం. ఎగ్స్ అయితే అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి, బాగా రోస్ట్ అయితేనే. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే నూనె ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, లవంగాలు, అలానే ఇలాచీ, అలానే కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొంచెం పెరుగునైతే వేసుకోవాలండి. పెరుగు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఆ పెరుగు మొత్తం బాగా అందులో కలిసిపోవాలండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. 5 నిమిషాలు ఆగిన తర్వాత చిటికెడు పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందాక మనం పేస్ట్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే చాలు ఉప్పు అనేది. మా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. కొత్త పడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో కొత్త కొత్త వంటలు అయితే వస్తాయండి. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండిద్దండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. కొంచెం సేపు పాటు కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం నీళ్ళు అయితే వేసుకుందామండి. మరీ ఎక్కువగా వాటర్లా కాకుండా గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీ మాకు అక్కర్లేదు అనుకుంటే ఇలానే ఉంచుకోండి. ఇప్పుడైతే ఇందులోకి అయితే ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్న తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలానే బాగా ఉడికించుకోవాలండి. అలానే పైన గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకోవాలి, అంతే అండి. ఈ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్.